బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల్లో విజయం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏపీపై ఫోకస్ పెట్టింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వ్యూహాలు పక్కగా అమలు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ పవర్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై హస్తం పార్టీ నజర్ పెట్టింది. ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో ఏపీని విభజించొద్దని ఎన్ని ఉద్యమాలు పోరాటాలు చేసినా తమ అభిప్రాయానికి విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు చేయడంపై సీమాంధ్రులు బగ్గుమన్నారు. దీంతో 2014-19 ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి లేకుండా పాతాళానికి తొక్కేశారు అక్కడి జనాలు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన ఏపీలో ఆ 2 పర్యాయాలు ఒక్క సీటు కూడా హస్తం పార్టీ గెలవలేకపోయింది. నోటాకు వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్ కు తక్కువ పోలయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ కి చెందిన చాలా మంది నేతలు వైసీపీ, టీడీపీ, బీజేపీలలో చేరిపోయారు. ఆ పార్టీలో చోటు దక్కని వారే ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇదైతే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఇప్పటికైతే పవన్ కలిసినట్లు చూస్తానే ఉన్నాం. ఇదైతే 27వ తారీఖు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పైనుంచి అయితే రాహుల్ గాంధీ అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 27వ తారీఖు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా స్వీకరించాలని మనకి ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఏదైతే గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలుగు నేలపై అయితే అధికారానికి నోచుకోకుండా ఉన్న విషయం మనంతా చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుంటే చూస్తాం. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొన్ని అంటే ఇప్పుడు కర్ణాటకలో కానీ ఇటు తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చాక మాణిక్యరావు ఠాకూర్ ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయితే రాహుల్ గాంధీ నియమించినట్టు చూస్తాము. ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పొరవైభవం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పావులు కలిపినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నాయకులందరినీ కూడా ఢిల్లీ రావాలని చెప్పేసి ఇప్పటికే పిలుపులు అయితే రాహుల్ గాంధీ అందుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిడుగు రుద్రనాథ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మనకైతే చెప్పడానికి చూస్తాను. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కానీ దాంతో పాటు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నియమించాలి, కాంగ్రెస్ పార్టీ ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధానంగా దృష్టి సారించినట్టు చూస్తూనే ఉన్నాం. ఏర్పాటు చేసుకోవద్దు మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.